హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్ కుచ్. డే 1 డే 2 వైజాగ్ ముచ్చట్లు చూసారు కదా. ఇంకా డే 3 ముచ్చట్లు చూడండి. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి యాజ్ యూజువల్ రాక్డేల్ హోటల్లోనే కంటిన్యూ చేసాం కదా. అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. ఈసారి గులాబ్ జామున్ పెట్టారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో అది కూడా మంచిగా కుమ్మి పడేసి ఇంకా రూమ్ వెకేట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యే దారిలో ట్రెండ్స్ కనిపించింది. ఇంకా ట్రెండ్స్లో లైట్గా అలా షాపింగ్ చేయాలనిపించింది మా ఆయనకి. షాపింగ్ చేసి ఆ తర్వాత ఇవాళ చాలా స్పెషల్ డే, ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని అనుకోకుండా కలవడానికి వెళ్తున్నాను. నేను స్టేటస్ పెట్టగానే ఇంకా తెలిసి కాల్ చేశారు. ఇంకా అంత దూరం వచ్చినప్పుడు మిస్ అవ్వడం ఎందుకని మా ఆయన అడిగితే సరే అన్నాడు. సో అంతకన్నా ముందు ఇంకా వెకెట్ చేసేసి సింహాచలం వెళ్దాం అనుకున్నాను. బట్ అనుకోకుండా అయోధ్య సెట్ వైజాగ్లో వేశారు అని తెలిసింది. సో అది చూద్దామని వెళ్ళాను. దీని కంప్లీట్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అది చూడండి, ఇన్ డీటెయిల్డ్గా తెలుస్తాయి. అండ్ బాలరాముడిది కూడా, విగ్రహంది కూడా నేను వీడియో చేశాను. మంచిగా దగ్గర నుంచి కూడా తీశాను. సో కంప్లీట్గా అక్కడ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. బీచ్ కానుకొని ఉండడం వల్ల చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో అలా అక్కడ దర్శనము అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఒక 40 minutes పడుతుంది. సో దారంతా వర్షము, ఫుల్ అంటే ఫుల్ వర్షం పడింది, మామూలుగా కాదు. ఇంకా అంత వర్షంలో అయినా ఏదైనా తీసుకొని వెళ్ళాలి కదా, ఇంకా స్కోప్ లేదు. యాపిల్స్ ఒకటి కొనుక్కున్నాను, ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటికి కదా, వాళ్ళకి కొన్ని వీళ్ళకి కొన్ని అని. ఇంకా అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది పూజలు చాలా బాగా చేస్తుంది. సో ప్రతిసారి పూజలు చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది. సో అలా అక్కడ వాళ్ళ ఇంట్లో లంచ్ అక్కడే ప్లాన్ చేసింది. సో లంచ్ మంచిగా కుమ్మి పడేసి చాలా బాగుండే టేస్ట్. వాళ్ళ చిన్న కొడుకు, ఇదే నా ఫ్రెండ్ రైట్ సైడ్, అదిగోండి, వాడు క్యూట్ మాటలతో మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేశాడు. చాలాసేపు మా అశ్షు కూడా ఫుల్ ఆడుకుంది. ఒక 3-4 hours మా ఫ్రెండ్తో స్పెండ్ చేసేసి ఆ తర్వాత ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక 3-4 hours ఉన్నాం ఆల్మోస్ట్ ఈజీగా. అనుకోకుండానే అలా అయిపోయింది టైము. సో ఫుల్గా అశ్వడు ఇంకా వాడితో ఆడుతుంది. ఇంకా సర్లే అని ఆడని అని వదిలేసాము. ఫుల్గా ఆడింది. మా ఆయనతో కూడా వాడు బుడ్డోడు ఫుల్ ఆడాడు. నేను మా ఫ్రెండ్స్ నేను అది మంచిగా ముచ్చట్లు చెప్తూ అలా టైంపాస్ అయిపోయింది. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నేను ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ది లోపలికి ఎంటర్ అవుతున్నాము అని కాలనీది అని ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో అక్కడే ఇంకో ఫ్రెండ్, సో వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే జగన్నాథ స్వామి టెంపుల్ కనిపించింది. ఇంకా అక్కడ కూడా కొంతసేపు వెయిట్ చేసాము. దర్శనం కుదరలేదు. సో అక్కడ ఆ దర్శనం కుదరలే, చూసి ఇంకా బయలుదేరిపోయి ఫైనల్గా ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా చిన్న బాబు, ఒక చిన్న పాప ఉంది. సో ఫుల్ హ్యాపీ. మా అశ్వగాడు అయితే మంచిగా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ కుమ్ముతూ ఫోన్లో ఆటలు ఎన్నో ఆటలు ఆడుకుంటూ, ఈ బుడ్డోడేమో మా విషయం అయితే అస్సలు వదలలేదు. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా గోకవరం వచ్చేసాము. ఇది కూడా ఒక చిన్న మేము డాపా పైన పడుకున్న వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఫుల్ వీడియో. సో అది కూడా చూడండి. ఇవి మా డే 3 ముచ్చట్లు వైజాగ్. ఇంకా ఇక్కడితో మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. చూసి ఎంజాయ్ చేయండి. ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా కూడా వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్.